మనం ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది మన తెలుగు రాష్ట్రాలలో ఉండే ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన విషయం. ఎందుకంటే మనలో చాలామందికి జాతకాలు, పంచాంగాల మీద ఎంతో కొంత నమ్మకం ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏ చిన్న పని మొదలు పెట్టాలనుకున్నా, ఏదైనా కొత్త వస్తువు కొనాలన్నా, లేదా ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా ముందుగా మనం చూసేది పంచాంగం. ఈరోజు మంచిదేనా, ఈ టైం బాగుందా, రాహుకాలం ఏమైనా ఉందా, దుర్ముహూర్తం ఉందా లేదా, ఇలా రకరకాలుగా చెక్ చేసుకున్న తర్వాతే మనం ముందుకు అడిగేస్తాం. అది మన సంప్రదాయం, మన ఆచారం, మన పెద్దలు మనకు నేర్పించిన పద్ధతి. అయితే ఇప్పుడు రాబోయే 2026వ సంవత్సరంలో మాత్రం ఈ ముహూర్తాల విషయంలో చాలా పెద్ద మార్పు రాబోతుంది. దీని గురించి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే తెలియక మీరు ఏమైనా ప్లాన్స్ చేసుకుంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సాధారణంగా మనకు ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే మూఢముంటుంది. ఆ కొన్ని రోజులు మనం ఎటువంటి శుభకార్యాలు చెయ్యం. కానీ రాబోయే రోజుల్లో ఏకంగా 83 రోజుల పాటు, అంటే దాదాపు 3 నెలల పాటు ఎటువంటి పెళ్లిళ్లుగాని, గృహప్రవేశాలుగాని, ఇతర ముఖ్యమైన శుభకార్యాలుగాని చేయడానికి ముహూర్తాలు లేవు. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా, కొంచెం బాధగా ఉన్నా కూడా ఇది నిజం. దీనికి ప్రధాన కారణం శుక్రమౌఢ్యమి. దీనినే మనం వాడుక భాషలో శుక్రమూఢం అని పిలుస్తాం. అసలు ఈ మూఢమంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఆ సమయంలో గ్రహాలు ఏ పొజిషన్లో ఉంటాయి, ఎందుకు మన పెద్దలు ఆ సమయంలో పెళ్లిళ్లు చేయకూడదు అని గట్టిగా చెబుతారు, ఒకవేళ చేస్తే ఏమవుతుంది, మరి అంత రిస్క్ ఉందా, అలాగే ఈ 3 నెలల సమయంలో మనం ఏ పనులు ధైర్యంగా చేసుకోవచ్చు, ఏ పనులు అస్సలు ముట్టుకోకూడదు అనే విషయాలన్నింటినీ మనమిప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం అసలు ఈ మౌఢ్యమి లేదా మూఢం అనే కాన్సెప్ట్ ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. చాలామందికి మూఢముంటే ఏదో చెడు రోజులు అని, ఏదో భయపడాల్సిన విషయమని ఒక అపోహముంటుంది. కానీ ఇందులో ఉన్న అసలు విషయం వేరు. మనకు ఆకాశంలో నవగ్రహాలు ఉంటాయి కదా, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు, ఇలా 9 గ్రహాలు మన జీవితాలను ప్రభావితం చేస్తాయని మన జ్యోతిష్యం చెబుతుంది. ఇందులో సూర్యుడు గ్రహాలకు రాజులాంటివాడు, కింగ్ అన్నమాట. సూర్యుడికి విపరీతమైన పవర్, వేడి, వెలుతురు ఉంటాయి. మిగిలిన గ్రహాలన్నీ ఈ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇది మనకు సైన్స్ పరంగా కూడా తెలిసిన విషయమే. అయితే ఇలా గ్రహాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఏదో ఒక సమయంలో అవి సూర్యుడికి బాగా దగ్గరగా వెళ్లాల్సి వస్తుంది. ఇలా ఎప్పుడైతే ఒక గ్రహం సూర్యుడికి అతి సమీపంలోకి వెళుతుందో అప్పుడు సూర్యుడి నుంచి వచ్చే విపరీతమైన వేడికి, ఆ ప్రకాశానికి ఈ చిన్న గ్రహం తట్టుకోలేకపోతుంది. ఉదాహరణకు మనం ఒక చిన్న కొవ్వొత్తి వెలిగించి దాని పక్కన ఒక పెద్ద 1000 వాట్ల లైట్ వేశామనుకోండి. అప్పుడు ఆ పెద్ద లైటు వెలుతురులో ఈ చిన్న కొవ్వొత్తి వెలుతురు మనకు అసలు కనిపించదు కదా. సరిగ్గా గ్రహాల విషయంలో కూడా అదే జరుగుతుంది. సూర్యుడి తేజస్సు ముందు ఈ శుక్రగ్రహం యొక్క తేజస్సు లేదా శక్తి అనేది కనిపించకుండా పోతుంది. అది పూర్తిగా డల్ అయిపోతుంది. ఇలా ఒక గ్రహం తన సొంత శక్తిని కోల్పోయి నిస్సత్వగా మారిపోవడాన్నే జ్యోతిష్య పరిభాషలో అస్తంగత్వం అని అంటారు. దాన్నే మనం మన వాడుక భాషలో సింపుల్గా మూఢం అని లేదా మౌఢ్యమి అని పిలుచుకుంటాం. ఇప్పుడు జరగబోయేది శుక్రగ్రహానికి సంబంధించింది కాబట్టి దీనిని శుక్రమౌఢ్యమే అని అంటారు. అదే గురుగ్రహం సూర్యుడి దగ్గరకు వెళితే గురుమౌఢ్యమే అంటారు. మీకు ఒక సందేహం రావచ్చు, సరే గ్రహాలు దగ్గరగా వెళతాయి, శక్తిని కోల్పోతాయి, అంతా బాగుంది, కానీ దానివల్ల మనకు వచ్చిన నష్టమేంటి, మనమెందుకు పెళ్లిళ్ళు ఆపేసుకోవాలి అని మీరు అడగవచ్చు. ఇక్కడే మనకు జ్యోతిష్యం యొక్క అసలు లాజిక్ అర్థమవుతుంది. మన జీవితంలో జరిగే ఒక్కో కార్యక్రమానికి ఒక్కో గ్రహం బాధ్యత వహిస్తుంది. ఒక్కో డిపార్ట్మెంట్కి ఒక్కో ఆఫీసర్ ఉన్నట్లన్నమాట. ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగాలకు సూర్యుడు కారకుడు, మనసుకు చంద్రుడు కారకుడు. అలాగే పెళ్లి, ప్రేమ, దాంపత్యం, భార్యాభర్తల బంధం, సుఖం, లగ్జరీ, ఇళ్ళు, వాహనాలు, వీటన్నింటికీ హెడ్ ఎవరు అంటే శుక్రగ్రహం. శుక్రుడిని కలత్రకారకుడు అని కూడా అంటారు. అంటే జీవిత భాగస్వామిని ఇచ్చేవాడు అని అర్థం.
మనం పెళ్లి చేసుకునేదే ఒక నిండు నూరేళ్లు సుఖంగా కలిసి జీవించడానికి. మరి ఆ పెళ్లి అనే బంధాలకి బాధ్యత వహించాల్సిన శుక్రుడే సూర్యుడి దగ్గర చిక్కుకొని తన శక్తిని కోల్పోయి డల్గా ఉన్నప్పుడు మనం పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లికి ఆయన బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయి? ఉండవు కదా. అధికారి సంతకం లేనిదే ఫైల్ ఎలా కదలదో అలాగే శుక్రుడి అనుగ్రహం లేనిదే పెళ్లి బంధం గట్టిగా ఉండదు అనేది మన పండితుల నమ్మకం. మూఢంలో ఉన్నప్పుడు శుక్రుడు వీక్గా ఉంటాడు. ఆ సమయంలో గనక పెళ్లి చేసుకుంటే ఆ భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండకపోవడం, గొడవలు రావడం, లేదా ఆరోగ్య సమస్యలు రావడం, లేదా ఆర్థికంగా ఇబ్బందులు రావడం వంటివి జరగవచ్చు అని శాస్త్రం చెబుతోంది. అందుకే శుక్రుడు మళ్లీ సూర్యుడి నుంచి దూరంగా వచ్చి తన శక్తిని పుంజుకునే వరకు, అంటే ఆయన మళ్లీ స్ట్రాంగ్ అయ్యే వరకు పెళ్లిళ్లు వద్దు అని మన పెద్దలు ఒక రూల్ పెట్టారు. ఇది మనం మంచి కోసమే చెప్పిన నియమం. ఇప్పుడు మనం అసలు ఈ బ్రేక్ ఎప్పటినుంచి మొదలవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది అని డేట్స్ గురించి చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సాధారణంగా మన తెలుగు వాళ్లకు మాఘమాసమంటే చాలా ఇష్టం. ఎందుకంటే సంక్రాంతి పండుగ అయిపోగానే వచ్చే మాఘమాసంలో ఎక్కడ చూసినా పెళ్లి బాజాలే వినిపిస్తాయి. కళ్యాణ మండపాలు అన్నీ బిజీగా ఉంటాయి. పురోహితులు దొరకడం కూడా కష్టమైపోతుంది. అంతలా ముహూర్తాలు ఉంటాయి. కానీ 2025 సంవత్సరంలో పరిస్థితి పూర్తిగా వేరుగా ఉండబోతోంది. 2025 నవంబర్ నెల 26వ తేదీ అంటే బుధవారం రోజున ఈ శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుంది. ఇది ఏదో వారం రోజులో లేదా 10 రోజులో ఉండిపోయేది కాదు. ఇది చాలా సుదీర్ఘమైన కాలం పాటు కొనసాగుతుంది. నవంబర్ 26 నుంచి మొదలై డిసెంబర్ మొత్తం, జనవరి మొత్తం దాటుకుని వచ్చే ఏడాది అంటే 2026 ఫిబ్రవరి 17వ తేదీ వరకు ఈ మూఢముంటుంది. అంటే మీరు లెక్క వేసుకుంటే దాదాపుగా 83 రోజుల పాటు ఈ శుక్రమూఢం ఉంటుంది. మనం తెలుగు పంచాంగం ప్రకారం చూసుకుంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరం మార్గశిర మాసం శుద్ధ షష్ఠి తిథి నుంచి మొదలై మాఘమాసం బహుళ అమావాస్య వరకు ఈ దోషం ఉంటుంది. అంటే పెళ్లిళ్లకు ఎంతో ఫేమస్ అయిన మాఘమాసం మొత్తం ఈసారి మూఢంలోనే గడిచిపోతుందన్నమాట. ఇది చాలా అరుదుగా జరిగే విషయం. కాబట్టి 2026 ఫిబ్రవరి 17 వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా పెళ్లి బాజాలు మోగవు. ఎవరైనా సరే ఈ డేట్స్లో పెళ్లి పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే వాళ్లు వెంటనే తమ ఆలోచనను మార్చుకోవాల్సిందే. ఎందుకంటే ఏ పండితుడు కూడా ఈ సమయంలో ముహూర్తం పెట్టడానికి ఒప్పుకోరు. 83 రోజుల కాలంలో మనం ఏ పనులు అస్సలు చెయ్యకూడదు అనే లిస్టు గురించి ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే తెలియక తప్పులు చేసే అవకాశం ఉంటుంది. మొదటిది మరియు ముఖ్యమైనది వివాహం అంటే మ్యారేజ్. మనం పైన చెప్పుకున్నట్లుగా శుక్రుడు పెళ్లికి కారకుడు కాబట్టి ఆయన వీక్గా ఉన్నప్పుడు పెళ్లిళ్ళు అస్సలు చెయ్యకూడదు. ఇది చాలా స్ట్రిక్టుగా పాటించాల్సిన రూల్. ప్రేమ వివాహాలు చేసుకునేవాళ్లు కూడా ఈ టైంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోకపోవడమే మంచిది. ఫిబ్రవరి 17 వరకు ఆగడం ఉత్తమం. రెండవది గృహప్రవేశం. మనం కష్టపడి కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటాం. ఆ ఇంట్లో మనం ప్రశాంతంగా, ఆనందంగా, సుఖంగా ఉండాలని కోరుకుంటాం. జ్యోతిష్యం ప్రకారం మనిషికి సుఖాన్ని, లగ్జరీని, కంఫర్ట్ని ఇచ్చేది శుక్రగ్రహమే. మరి ఆ శుక్రుడు బలంగా లేనప్పుడు మనం కొత్త ఇంట్లోకి వెళితే ఆ ఇంట్లో మనకు ఆశించినంత సుఖం దొరకకపోవచ్చు, లేదా ఆ ఇంట్లో చేరాక ఏవో ఇబ్బందులు రావచ్చు. అందుకే గృహప్రవేశాలకు కూడా ఈ 83 రోజులు బ్రేక్ ఇవ్వాల్సిందే. మూడవది గృహ నిర్మాణం ప్రారంభించడం అంటే శంకుస్థాపన చేయడం. ఇల్లు కట్టడం అనేది జీవితంలో చాలా పెద్ద ప్రాజెక్ట్. అది మధ్యలో ఆగకుండా పూర్తి కావాలంటే గ్రహబలం చాలా అవసరం. వాస్తుకి, అందమైన నిర్మాణానికి కూడా శుక్రుడి అనుగ్రహం కావాలి. కాబట్టి కొత్తగా ఇల్లు కట్టడం మొదలుపెట్టేవాళ్లు లేదా భూమి పూజ చెయ్యాలనుకునేవాళ్లు ఈ టైంలో చేయకూడదు. ఫిబ్రవరి 17 తర్వాతే ప్లాన్ చేసుకోవాలి. నాలుగవది ఉపనయనం. బ్రాహ్మణులు, వైశ్యులు మరియు ఇతర కులాల వారు తమ పిల్లలకు ఉపనయనం చేస్తారు. ఇది ఒక విద్యాభ్యాసానికి సంబంధించినది మరియు ఒక కొత్త జీవితానికి ఆరంభం లాంటిది. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమానికి కూడా మూఢం పనికిరాదు. ఐదవది కొత్త వ్యాపారాలు ప్రారంభించడం. మీరు ఏదైనా షాప్ ఓపెన్ చేయాలన్నా, ఆఫీస్ స్టార్ట్ చేయాలన్నా, లేదా ఏదైనా స్టార్టప్ కంపెనీ పెట్టాలన్నా ఈ 3 నెలలు ఆగడం మంచిది. బిజినెస్లో లాభాలు రావాలన్నా, కస్టమర్స్ అట్రాక్ట్ అవ్వాలన్నా శుక్రుడి పవర్ అవసరం. ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్, జ్యువెలరీ షాపులు, బట్టల షాపులు, బ్యూటీ పార్లర్లు, హోటల్స్, ట్రావెల్స్ వంటి బిజినెస్లో అన్నీ శుక్రుడికి సంబంధించినవే. కాబట్టి ఈ టైంలో ఓపెనింగ్స్ పెట్టుకోకపోవడం మంచిది. ఆరవది వాహనాలు కొనడం.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కార్లు, బైకులు కొంటున్నారు. జ్యోతిష్యం ప్రకారం వాహన కారకుడు శుక్రుడే. అంటే మనకు బండి ద్వారా సుఖం కలగాలన్నా, యాక్సిడెంట్లు కాకుండా సేఫ్గా ఉండాలన్నా, ఆ వాహనం మనకు కలిసి రావాలన్నా శుక్రుడు బాగుండాలి. ఆయన మూఢంలో ఉన్నప్పుడు మనం కొత్త కారు గాని, బైక్ కానీ కొంటే అది మనకు తరచుగా రిపేర్లు రావడం లేదా ఇబ్బందులు పెట్టడం జరగవచ్చు. కాబట్టి అర్జెంట్ అయితే తప్ప కొత్త వాహనాలు కొనకండి. ఒకవేళ కొనాల్సి వస్తే ఎవరైనా పండితుడిని అడిగి ఏదైనా చిన్న శాంతి పూజ చేయించుకోవడం మంచిది. 7వది విలువైన వస్తువులు కొనడం. బంగారం, వెండి, వజ్రాలు వంటివి కూడా శుక్రుడికి ఇష్టమైనవే. వీటిని పెట్టుబడి కోసం అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటే పర్లేదు, కానీ ఏదైనా శుభకార్యం కోసం లేదా వాడుకోవడం కోసం ఈ టైంలో కొనడం అంత శ్రేష్టకరం కాదని అంటారు. 8వది బావులు, బోర్లు తవ్వించడం. వ్యవసాయం చేసే రైతులు లేదా కొత్త ఇళ్లు కట్టేవాళ్లు బోర్లు వేయిస్తుంటారు. జలవనరులకు సంబంధించిన పనులు కూడా మూఢంలో చేయకూడదు. నీరు పడకపోవడం లేదా ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 9వది పుట్టు వెంట్రుకలు తీయించడం మరియు చెవులు కుట్టించడం. చిన్నపిల్లలకు చేసే ఈ కార్యక్రమాలు కూడా శుభకార్యాల కిందకే వస్తాయి. కాబట్టి వీటిని కూడా వాయిదా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకో వైపు ఆలోచిద్దాం. 83 రోజులు అంటే 3 నెలలు. మరి ఇన్ని రోజులు మనం ఏ పని చెయ్యకుండా ఖాళీగా కూర్చోలేం కదా, జీవితం ఆగదు కదా. మరి ఈ మౌఢ్యమి సమయంలో మనం నిరభ్యంతరంగా, ఎటువంటి భయం లేకుండా చేసుకోగలిగే పనులేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. దీనివల్ల మీకు అనవసరమైన భయం పోతుంది. మొదటిది నిత్య పూజలు. మీ ఇంట్లో మీరు రోజూ చేసుకునే దీపారాధన, దేవుడి పూజ, స్తోత్రపారాయణం వంటివి యథావిధిగా చేసుకోవచ్చు. దేవుడిని తలుచుకోవడానికి ముహూర్తంతో పనిలేదు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి సమయంలో దైవచింతన ఎక్కువ చెయ్యడం వల్ల మనకు గ్రహదోషాలు తగ్గుతాయి. కాబట్టి పూజలు ఆపాల్సిన పనిలేదు. 2వది గుడికి వెళ్లడం. మీరు ఏ దేవాలయానికైనా వెళ్లవచ్చు, దేవుడి దర్శనం చేసుకోవచ్చు, తీర్థయాత్రలకు వెళ్లవచ్చు, అభిషేకాలు, అర్చనలు చేయించుకోవచ్చు. దీనికి ఎటువంటి ఆటంకం లేదు. 3వది సీమంతం. గర్భిణీ స్త్రీలకు చేసే సీమంతం ఫంక్షన్ అనేది ఒక నిర్ణీత సమయంలో చెయ్యాలి. ఉదాహరణకు 5వ నెలలో లేదా 7వ నెలలో లేదా 9వ నెలలో చెయ్యాల్సి ఉంటుంది. ఆ టైం దాటితే చెయ్యకూడదు. ఇలాంటి అత్యవసరమైన మరియు టైం లిమిట్ ఉన్న ఫంక్షన్స్కి మూఢం అడ్డురాదు. కాబట్టి సీమంతం చేసుకోవచ్చు. అయితే ముహూర్తం పెట్టేటప్పుడు పండితులు దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. 4వది జాతకర్మ మరియు నామకరణం. ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు 11వ రోజున లేదా 21వ రోజున పేరు పెట్టే కార్యక్రమం చేస్తారు. దీనిని మనం బారసాల లేదా నామకరణం అంటాం. ఇది కూడా పుట్టిన వెంటనే చెయ్యాల్సిన పని కాబట్టి దీనిని ఆపకూడదు. మూఢంలో ఉన్నా కూడా ఇది చేసుకోవచ్చు. 5వది అన్నప్రాసన. పిల్లలకు మొదటిసారి అన్నం తినిపించే కార్యక్రమం 6 నెలల వయసులో చేస్తారు. ఇది కూడా పిల్లల ఆరోగ్యానికి, ఎదుగుదలకు సంబంధించిన విషయం కాబట్టి దీనిని కూడా చేసుకోవచ్చు. 6వది అద్దె ఇల్లు మారడం. చాలా మందికి డౌట్ ఉంటుంది, గృహప్రవేశం చెయ్యకూడదు అన్నారు కదా, మరి మేము ఉన్న ఇల్లు ఖాళీ చేసి వేరే అద్దె ఇంట్లోకి వెళ్ళొచ్చా అని. దీనికి ఆన్సర్ ఎస్. మీరు సొంత ఇంట్లోకి వెళుతుండే అంటే అది మీ కొత్త ఇల్లు అయితే మాత్రమే మూఢం వర్తిస్తుంది. కానీ ఆల్రెడీ ఎవరూ ఉన్న ఇంట్లోకి లేదా పాత ఇంట్లోకి అద్దెకు వెళుతుంటే దానికి గృహప్రవేశ నియమాలు అంత కఠినంగా ఉండవు. కాబట్టి ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్ అయినా లేదా వేరే కారణాల వల్ల ఇల్లు మారాల్సి వచ్చినా మీరు అద్దె ఇల్లు మారవచ్చు. 7వది ఇంటి రిపేర్లు. మీ ఇంట్లో ఏదైనా పైపులు పగిలిపోయినా, కప్పు లీక్ అవుతున్నా, పెయింటింగ్ వేయించాలన్నా ఇలాంటి చిన్న చిన్న రిపేర్లు చేయించుకోవచ్చు. దీనికి ముహూర్తం చూడాల్సిన పని లేదు. ఇది మెయింటెనెన్స్ కిందకు వస్తుంది కానీ కొత్త నిర్మాణం కిందకు రాదు. 8వది ఉద్యోగంలో చేరడం. మీకు కొత్త జాబ్ వచ్చిందనుకోండి, మూఢం ఉంది కదా అని జాయిన్ అవ్వకుండా ఉండకూడదు. జాయిన్ అయిపోవచ్చు. ఇది మీ కెరీర్కి సంబంధించిన విషయం. అయితే జాయిన్ అయ్యే రోజు మంచి రోజా కాదా అని తిథి, వారం చూసుకుంటే సరిపోతుంది. ప్రత్యేకంగా శుక్రుడితో పనిలేదు. 9వది శాంతి పూజలు. మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే లేదా మీకు గ్రహాలు అనుకూలంగా లేకపోతే వాటి నివారణ కోసం చేసుకునే పూజలు, హోమాలు, జపాలు ఈ సమయంలో చేసుకోవడం చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే మూఢంలో ఉన్నప్పుడు ఇలాంటి శాంతి పూజలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని కూడా కొంతమంది పండితులు చెబుతుంటారు. 10వది విద్యా సంబంధిత విషయాలు.
పిల్లలను స్కూల్లో చేర్పించడం లేదా కాలేజ్ అడ్మిషన్స్ తీసుకోవడం, పుస్తకాలు కొనడం వంటివి చేసుకోవచ్చు. సరస్వతీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఈ శుక్రమౌఢ్యమి ప్రభావం కేవలం పెళ్లిళ్ల మీదే కాకుండా సమాజం మీద కూడా చాలా రకాలుగా ఉంటుంది. ఉదాహరణకు ఈ 83 రోజులు పిల్లళ్లు లేకపోతే పెళ్లిళ్ల మీద ఆధారపడి బతికే చాలా మందికి ఉపాధి ఉండదు. కళ్యాణ మండపాల ఓనర్లు, డెకరేషన్ చేసేవాళ్లు, క్యాటరింగ్ చేసేవాళ్లు, ఫోటోగ్రాఫర్లు, బ్యాండ్ మేళం వాళ్లు, పురోహితులు వీళ్లందరికీ ఇది ఒక రకంగా డల్ సీజన్ అనే చెప్పాలి. సాధారణంగా అయితే మాఘమాసంలో వీళ్లకు ఊపిరి సలపనంత పని ఉంటుంది. కాని ఈసారి మాత్రం ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వీళ్లందరూ దానికి తగ్గట్టుగా ఆర్థికంగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే బంగారం షాపులు, బట్టల షాపుల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. పెళ్లిళ్లు లేకపోతే షాపింగ్ కూడా తగ్గుతుంది కదా. అందుకే వ్యాపారులు కూడా ఈ విషయాన్ని గమనించి స్టాక్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. మరోవైపు ట్రావెల్స్ వాళ్లకు కూడా గిరాకీ తగ్గే అవకాశం ఉంది. పెళ్లిళ్లు ఉంటే జనాలు బస్సుల్లో, ట్రైన్లలో, ఫ్లైట్లలో ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. ఇప్పుడు ఆ రద్దీ కూడా తక్కువగా ఉండవచ్చు. అయితే ఈ 83 రోజుల సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు? దీనిని మనం నెగటివ్గా చూడకుండా పాజిటివ్గా ఎలా మార్చుకోవచ్చు అనేది ఆలోచిద్దాం. ఎవరైతే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్లకు ఇది ఒక మంచి ప్లానింగ్ టైం అని చెప్పవచ్చు. హడావిడిగా పెళ్లి చేసేయకుండా ఈ 3 నెలల సమయంలో పెళ్లికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చాలా నిదానంగా, పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఉదాహరణకు అమ్మాయికి లేదా అబ్బాయికి కావాల్సిన బట్టలు సెలెక్ట్ చేసుకోవడం, మంచి డిజైన్స్ చూసుకోవడం, బంగారం డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవడం వంటివి చెయ్యవచ్చు. అలాగే ఏ కళ్యాణ మండపం బాగుంటుందో తిరిగి చూసి అడ్వాన్స్ ఇచ్చుకోవచ్చు. ఫిబ్రవరి 17 తర్వాత వచ్చే ముహూర్తాలకు ఇప్పుడే బుకింగ్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే 83 రోజులు పెళ్లిళ్లు ఉండవు కాబట్టి ఆ తర్వాత వచ్చే ముహూర్తాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందరూ ఒకేసారి ఎగబడతారు. అప్పుడు మండపాలు దొరకవు, రేట్లు కూడా పెరిగిపోతాయి. కాబట్టి తెలివైన వాళ్లు ఎవరైనా సరే ఈ గ్యాప్లోనే ఫిబ్రవరి తరువాత వచ్చే పెళ్లిళ్ల కోసం అన్ని బుకింగ్స్ పూర్తి చేసుకుంటారు. క్యాటరింగ్ వాళ్లను, ఫోటోగ్రాఫర్లను ముందుగానే బుక్ చేసి పెట్టుకుంటే తరువాత టెన్షన్ ఉండదు. అలాగే ఎన్ఆర్ఐలు అంటే అమెరికా, లండన్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఉండే మన తెలుగు వాళ్లు పెళ్లి కోసం ఇండియా రావాలనుకుంటే వాళ్లు కూడా ఈ డేట్స్ని దృష్టిలో పెట్టుకుని టికెట్స్ బుక్ చేసుకోవాలి. చాలా మందికి ఈ విషయం తెలియక టికెట్స్ బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చాక ముహూర్తాలు లేవని తెలిసి బాధపడుతుంటారు. వాళ్లకు లీవ్స్ దొరకడం కష్టం కాబట్టి ఈ సమాచారం వాళ్లకు చాలా ముఖ్యం. మీ ఇంటిలో లేదా బంధువుల్లో ఎవరైనా విదేశాల్లో ఉంటే వాళ్లకు ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఇంకొక విషయమేంటంటే ఈ సమయంలో మనం ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించాలి. శుక్రుడు ఆరోగ్యానికి కూడా కారకుడే. ముఖ్యంగా షుగర్ వ్యాధి, డయాబెటిస్, కంటి సమస్యలు, చర్మ సమస్యలు వంటివి శుక్రుడికి సంబంధించినవి. కాబట్టి ఈ 83 రోజులు ఆహార నియమాలు పాటించడం, టైంకి మందులు వేసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం మంచిది. అలాగే శుక్రవారం రోజు అమ్మవారిని పూజించడం, లక్ష్మీదేవి స్తోత్రాలు చదువుకోవడం లేదా ఆవులకు గ్రాసం, మేత తినిపించడం వంటి చిన్న చిన్న పరిహారాలు చేస్తే శుక్రదోషం తగ్గుతుంది అని పండితులు సూచిస్తున్నారు. పేదవాళ్లకు వస్త్రదానం చెయ్యడం లేదా పాలు, పెరుగు వంటివి దానం చెయ్యడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. చివరగా ఒక్క మాట, ఇక్కడ మనం చెప్పుకున్న విషయాలన్నీ భయపెట్టడానికి కాదు, కేవలం జాగ్రత్త చెప్పడానికి మాత్రమే. జ్యోతిష్యం అనేది మనకు ఒక దిక్సూచిలాంటిది. అంటే దారి చూపిస్తుంది, ఎటు వెళ్తే బాగుంటుంది, ఎప్పుడు వెళ్తే బాగుంటుంది అని గైడెన్స్ ఇస్తుంది. ఈ మౌఢ్యమివనేది సృష్టిలో జరిగే ఒక సహజమైన ప్రక్రియ. గ్రహాలు తిరుగుతూనే ఉంటాయి, మంచి రోజులు వస్తుంటాయి, కొన్నిసార్లు కొంచెం కఠినమైన రోజులు వస్తుంటాయి. అంత మాత్రాన మనం కుంగిపోకూడదు. ఈ 83 రోజుల సమయాన్ని మనం దైవ ధ్యానానికి, మన వ్యక్తిగత పనులను చక్కదిద్దుకోవడానికి వాడుకుందాం. పెళ్లి అనేది 100 ఏళ్ల పంట. తొందరపడి ఏదో ఒక రోజు చేసే కంటే శాస్త్రం చెప్పినట్లుగా మంచి ముహూర్తంలో, అందరి ఆశీర్వాదాలతో, గ్రహాల అనుకూలతతో చేసుకుంటే ఆ జంట కలకాలం సుఖంగా ఉంటారు. అందుకే మన పెద్దలు ఇంత ఖచ్చితంగా నియమాలు పెట్టారు. ఆ నియమాలను గౌరవిద్దాం.
మీరు మీ పిల్లల పెళ్లిళ్లు గాని గృహప్రవేశాలు కాని ప్లాన్ చేసుకుంటుంటే 2026 ఫిబ్రవరి 17 తరువాత వచ్చే మంచి రోజులను పండితుల దగ్గర చూపించుకుని నిర్ణయించుకోండి. అప్పటి వరకు ఓపికగా ఉండండి. ఈలోపు పెళ్లి పనులన్నీ నిదానంగా పూర్తి చేసుకోండి. మీ అందరికీ అంత మంచే జరగాలని, మీ ఇళ్లల్లో త్వరలోనే శుభకార్యాలు జరగాలని కోరుకుందాం. ఈ ఆర్టికల్లోని సమాచారం మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. ఎందుకంటే మంచి విషయాన్ని పంచడం కూడా ఒక మంచి పనే. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.